ఎక్కడో ఓ భాషలో ఓ సినిమా విషయంలో వచ్చిన కదలిక ఇప్పటికిప్పుడు మన దగ్గర చప్పుడు చేస్తుంటే చూడ్డానికి విచిత్రంగా అనిపించొచ్చు. కానీ అదే నిజం. కేరళ తీరాన మోహన్ లాల్ మూవీ స్పీడ్ అందుకుంటే ఇక్కడ భాగ్యనగర వీధుల్లో మెగాస్టార్ ప్రాజెక్ట్లో మూమెంట్ కనిపిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో మీరు గెస్ట్ చేస్తున్నట్టే ఉన్నారు కదా, మరింకెందుకు లేట్, చెక్ చేసేసుకుందాం పదండి. లూసిఫర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే సెకండ్ పార్ట్ కి డీటెయిల్డ్ గా స్కెచ్ వేశారు కెప్టెన్ పృథ్వీరాజ్ సుకుమారన్. మోహన్ లాల్ అబ్రాడ్ లో ఏం చేసేవారనే కాన్సెప్ట్ ని డెవలప్ చేసి L2 ఎంపురాన్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. మలయాళ లూసిఫర్ ని మన దగ్గర గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కుడి భుజంగా సల్మాన్ ఖాన్ కీ రోల్ చేశారు. చెల్లెలిగా నయన్ మెప్పించారు. ఇప్పుడు వీరందరూ సెకండ్ పార్ట్లోనూ ఉంటారా? నయన్ సంగతేమో కానీ సల్మాన్ మాత్రం గాడ్ ఫాదర్ సీక్వెల్లో కనిపించే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయంటోంది ఫిల్మ్ నగర్ చౌరస్తా. గాడ్ ఫాదర్ సీక్వెల్ కి సంబంధించి ఆల్రెడీ కథా చర్చలు మొదలయ్యాయి అన్నది ఫిల్మీ న్యూస్. L2 ఎంపురాన్ కథకు ఇక్కడ నగిషీలు చెక్కుతారా, లేకుంటే సీక్వెల్ కి పూర్తిగా కొత్త కథతో అప్రోచ్ కావాలనుకుంటున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా ఫస్ట్ పార్ట్లో హుందాగా కనిపించిన చిరు సెకండ్ పార్ట్లో మాత్రం అల్ట్రా మోడర్న్ లైఫ్ స్టైల్తో సిల్వర్ స్క్రీన్స్ మీద దుమ్ము రేపుతారు అన్నది మెగా న్యూస్. చాలా మంది ఈ ఏడాది ఇంకా ఒక్క రిలీజ్ కూడా చూడలేదు. అప్పుడే రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేశారు నటి అంజలి. అంతేకాదండోయ్, ప్రమోషన్స్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆమె నటించిన గేమ్ చేంజర్ అక్టోబర్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ 3 రిలీజ్లతో దూసుకుపోతున్న అంజలి పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్ల దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. ఇంతకీ ఏంటా పోస్ట్, ఎందుకు పెట్టింది చూద్దాం. ఈ వీడియోకి అంజలి పెట్టిన పోస్ట్కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? విషయమంతా ఆ వీడియోలోనే ఉంది. ఎందుకంటే అంజలి పెట్టిన పోస్ట్ ఆ వీడియోలో ఉన్న స్టార్ హీరో గురించే కాబట్టి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని స్పెషల్గా మెన్షన్ చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేశారు అంజలి. కావాలంటే మరొకసారి చూసేయండి. నందమూరి బాలకృష్ణ స్టేజ్ మీద వ్యవహరించే తీరు ఇలా ఉంటుంది అంటూ అంజలిని పక్కకు జరిపిన క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే అలాంటిదేమీ లేదని ఆన్సర్ చేస్తున్నట్లుగానే అంజలి ఈ వీడియో పోస్ట్ చేశారు అన్నది ఓపెన్ సీక్రెట్. బాలయ్య, అంజలి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందేనంటూ క్లిప్ ని ఇష్టంగా షేర్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల పాత్రలో నటించారు అంజలి. ఫక్తు మాస్ గా కనిపించారు. ఆమె కెరియర్లో ఈ తరహా క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి. రత్నమాల క్యారెక్టర్ మాస్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఇక ఈ ఇయర్ అంజలికి మిగిలింది గేమ్ చేంజర్ మాత్రమే. ఇందులో రామ్ చరణ్ తో జోడీ కట్టారు అంజలి. ఆల్రెడీ గీతాంజలి మళ్లీ వచ్చింది, మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు రత్నమాల క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయింది. గేమ్ చేంజర్ కూడా రఫ్ ఆడిస్తే అంజలి కెరియర్ మళ్లీ స్పీడ్ అందుకున్నట్లే. బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల్ని, స్పోర్ట్స్ ని విడివిడిగా చూసే పరిస్థితి లేదు. కాస్త నేమ్, ఫేమ్ ఉన్న ఎవరిని టచ్ చేసినా ఏదో ఒక స్పోర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. జెండర్ తేడా లేకుండా సాగుతోంది ఈ ప్రాక్టీస్. మొన్నటి వరకు జాన్వీ కపూర్ గ్రౌండ్ లో బిజీగా ఉంటే ఇప్పుడు మళ్ళీ అజయ్ దేవ్గన్ స్పీడ్ అందుకున్నారు. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. మిస్టర్ అండ్ మిసెస్ మాహి కోసం వరుసగా 150 రోజులు క్రికెట్ ప్రాక్టీస్ చేశా. 2 సార్లు గాయపడ్డాను. నెల రోజులు క్రికెట్ పోర్షన్ని షూట్ చేశాను. ఇప్పుడు నాకు క్రికెట్ మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. ఇది జాన్వీ కపూర్ మళ్లీ ఇచ్చిన స్టేట్మెంట్. మిస్టర్ అండ్ మిసెస్ మాహీలో జాన్వీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇవాళ చాలా మంది విట్నెస్ చేశారు. థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా మీద సౌత్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జాన్వీ క్రికెట్ నేర్చుకుంటే కార్తిక్ ఆర్యన్ 1కి 3 రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న సినిమా చందు ఛాంపియన్. ఈ సినిమా కోసం రెజ్లింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు కార్తిక్ ఆర్యన్. ఈ సినిమా తన లిమిట్స్ ని పుష్ చేసిందని సగర్వంగా ప్రకటిస్తున్నారు ఈ హీరో. యంగ్స్టర్స్ అందరూ అంత ఉత్సాహపడుతుంటే నేనెందుకు సైలెంట్ గా ఉండాలి అనుకుంటున్నారు అజయ్ దేవ్గన్. ఆల్రెడీ మైదాన్తో పలకరించిన ఈ హీరో ఇప్పుడు క్రికెటర్ అవతారంలో కనిపించబోతున్నారు. పల్వంకర్ బాబు జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమా కోసం అజయ్ దేవ్గన్ మరోసారి మైదానంలోకి దిగబోతున్నారు అన్నది బాలీవుడ్ ట్రెండింగ్ న్యూస్. నలుగురికి నచ్చిన దారి, నలుగురు నడిచిన దారి ఏదో, అందులోనే నడవడం తేలిక కదా. మరి అంత ఈజీ వే ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? వదులుకోరు కదా. అయినా వదిలేసుకుంటున్నారు ఆ 2 హీరోయిన్లు. ఇంతకీ ఎవరు వారు, ఏంటి కథా కమామిషు అని ఆలోచిస్తున్నారా? కలిసే మాట్లాడుకుందాం పదండి.
సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే స్పీడ్ పెంచారు అనుష్క. లేడీ లక్ అంటూ నవీన్ పోలిశెట్టితో కలిసి సక్సెస్ చూశారు. ఆల్రెడీ మలయాళంలో ఒక సినిమాకు కమిట్ అయ్యారు. తెలుగులోనూ క్రిష్ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ సినిమాల వైపు మాత్రం చూడటం లేదు ఈ బ్యూటీ. అటు త్రిష కూడా ప్రేక్షకులని ఇట్టే ఆకర్షించేస్తున్నారు. ఏళ్లు గడిచే కొద్దీ ఈ బ్యూటీ అందం పెరుగుతోందేంటి అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకునేంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు ఈ చెన్నై సోయగం. తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు కమిట్ అవుతున్నా హిందీని మాత్రం దూరం పెడుతున్నారు త్రిష. అనుష్క అండ్ త్రిష నిజంగానే హిందీ ప్రాజెక్టులు వద్దనుకుంటున్నారా? లేకుంటే అక్కడి నుంచి వీళ్లకు పిలుపు రావడం లేదా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా రిలీజుల వైపు పరుగులు తీస్తున్న ఈ టైంలో వీళ్ళిద్దరూ కూడా అతి త్వరలోనే నార్త్ ప్రమోషన్స్ కి హాజరు కాక తప్పదు అన్నది క్రిటిక్స్ నుంచి వినిపిస్తున్న మాట. మన సినిమాలతో అక్కడికి వెళ్లడానికి, అక్కడి సినిమాలే చేయడానికి తేడా ఉంది కదా, అర్థం చేసుకోరు అన్నది ఫ్యాన్స్ మైండ్ వాయిస్. ఇది కదా నేను కోరుకున్నది అని హ్యాపీగా ఉన్నారు మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నానన్న ధోరణి ఆయన్ని చూడగానే ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఇంత ఆనందాన్ని తెచ్చిపెడుతున్నా ఈ దారిలోనే నడుస్తారా, లేకుంటే పాట బాట పడతారా? చూద్దాం. కెరియర్ స్టార్టింగ్ లో హీరోగానే చేశారు విజయ్ సేతుపతి. ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల్ని సెలెక్ట్ చేసుకుంటూ ది బెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. విలన్ అవతార్ కూడా అందులో భాగమే. క్రేజీ ప్రాజెక్టులు, బంపర్ ఆఫర్లు తలుపు తడుతుంటే, కాసులు కురుస్తుంటే ఆ జడివానలో తడుస్తూ అసలు విషయాన్ని మర్చిపోయారని ఒకానొక సందర్భంలో ఫీల్ అయ్యారు మిస్టర్ సేతుపతి. అందుకే వెళ్తున్న ప్రయాణానికి సడన్ బ్రేక్ వేశారు. సారీ, ఇక నేను విలన్ క్యారెక్టర్లు చెయ్యను అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతా సాఫీగా సాగుతున్నప్పుడు ఈ డెసిషన్లు అవసరమా అని చాలా మంది సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అనుకున్నాను కాబట్టి కట్టుబడి ఉంటారని స్ట్రాంగ్ గానే చెప్పేశారు సేతుపతి. కెరియర్ పరంగా గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన చేసిన తొలి సినిమా మహారాజా. ఆయన నటిస్తున్న 50వ సినిమా ఇది. త్వరలోనే విడుదల కాబోతోంది ఈ సినిమా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. తన ఇంట్లో లక్ష్మి కనిపించడం లేదని మహారాజా అనే మధ్యతరగతి వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. అక్కడి నుంచి ఏం జరిగింది అనేది ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చూసిన వాళ్ళందరూ మక్కల్ సెల్వన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.